జగన్ పరిపాలన చాలా బాగుందండి. ఇలాగే ఎప్పుడు కంటిన్యూ అవుతే బాగుంటుంది, చక్కగా ఉంటుంది. పిల్లలు హై స్కూల్లో బాగా పరిపాలన చేశారు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. ఇన్నాళ్ళు అయితే అలా ఉండేది కాదు. రైస్ కూడా చాలా మంచి రైస్ ఇస్తున్నాడు. ఇంకేం కావాలండి? ఇలాంటి పరిపాలన చేసినోడు మాకు కావాలి అతను. అమ్మఒడి, రైతు భరోసా, తర్వాత ఆసరా, డ్వాక్రా రుణమాఫీ ఇలాంటివన్నీ వేస్తున్నారు. పేదలకి బాగా చూస్తున్నారు. ఇంకేం కావాలి? ఆరోగ్యశ్రీ అన్నీ బాగా చూస్తున్నారు. కాబట్టి జగనే రావాలి, జగనే కావాలి, జగనే రావాలి. మీ ఇంట్లో ఏమొచ్చాయండి సంక్షేమ పథకాలు? అమ్మఒడి వచ్చింది, తర్వాత ఆటోకి వేసారు ఆసరాది, తర్వాత ఏమో ఫంక్షన్ తాతయ్యకి వేసారు ఫంక్షన్, తర్వాత అది డ్వాక్రాది వేసారు రుణమాఫీ. అంతే అంతే వేసారు, ఇంకేం రాలేదు. చాలా మంది అంటున్నారు అమ్మఒడి ఎందుకు, అమ్మఒడి డబ్బులు అనవసరంగా ఇస్తున్నారు, ఎందుకు ఉపయోగపడతాయి అవి అదొక అని చెప్తున్నారు. ఎందుకు చెప్తారండి? పిల్లలకు ఉపయోగపడింది ఎందుకు చెప్తారు? స్కూల్ ఒకప్పుడు ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉండే? చాలా బాగా చేశారు స్కూల్ కూడా. పిల్లలు బాగుంటానే కదా జీవితాలు బాగుంటాయి రేపు పొద్దున్న. అందుకే జగన్ చేసేదే కరెక్ట్. జగనే రావాలి, జగనే కావాలి, రావాలి జగన్. ఇంగ్లీష్ మీడియం ఉందంటారా స్కూల్లో ఇప్పుడు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఎవరికి ఏం కావాలంటే అది చదవచ్చు హై స్కూల్లో. ముఖ్యమంత్రికి ఎవరు గెలిస్తే బాగుంటుంది? జగనే రావాలి, జగనే. ఎన్ని సీట్లు వస్తాయి? 175కి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? 150, 140 కన్ఫర్మ్ వచ్చేయాలి. కానీ మా అంచనా ప్రకారం ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? ఝాన్సీ గారా, శ్రీ భరత్ గారా? ఝాన్సీ గారే. ఎందుకంటే ఆమె గెలవాలని కోరుకుంటున్నారు. ఆవిడ కూడా బాగా చేస్తారు కదండి, ఇంకా వైసీపీ కాబట్టి చక్కగా చేస్తారు. నెక్స్ట్ మన జగను కులాలు మతాలు చూడట్లేదు, తర్వాత వేరే పార్టీ గీటీ మొత్తం అందరినీ సమానంగా చూస్తున్నారు కాబట్టి జగనే రావాలి. ఇంకా అంతే. ఆయన తరపున ఎవరు పోటీ చేసినా వాళ్ళకే ఓట్లు వేస్తారు. అందరికీ సమానం చూస్తున్నారు. అతనికి వేసినా వేయకపోయినా అందరినీ ఒకలాగా సమానం చూస్తున్నారు కాబట్టి జగన్ కరెక్ట్. మీ పేరండి? శిరీష. ఏం చేస్తుంటారు? వ్యవసాయమే, హౌస్ వైఫ్, వ్యవసాయం. రైతులకి జగనన్న ప్రభుత్వం ఏం చేయలేదు అంటున్నారు, నిజమేనా అది? మాకు చేశారా? రైతు భరోసా వచ్చిందా మీకు? మాకు రైతు భరోసా మరి ఇప్పుడైతే లేవండి. ఎందుకంటే మాకు పాస్బుక్లు కూడా మాకు ఇప్పుడు మా దగ్గర లేవు, ఎక్కించుకోలేదు. ఇంకా అందరికి పడిన చేసిన వాళ్ళకి అందరికి పడుతున్నాయి, మేము ఇంకా చేసుకోలేదు అన్నమాట, మాకు పడలేదు. రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కదా, వాటి వల్ల ఉపయోగం ఉంది ఏమైనా? ఉపయోగం ఉన్నది అంటే ఏం చేస్తున్నారు వాళ్ళు? విత్తనాలు ఇవ్వడం అలాంటివి ఏమైనా చేస్తున్నారు? ఉంటున్నారు, విత్తనాలు ఇస్తున్నారు, తర్వాత వ్యవసాయానికి వాటర్ అది వాళ్ళు పైపులు పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. సలహాలు కట్టిస్తున్నారు, మందు కొట్టాలి మొత్తం అన్ని ఎరువులు ఇప్పుడు తీసుకెళ్ళాలి అలాంటివి ఏమైనా అన్ని చెప్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని కావాల్సిన వ్యవసాయం సంబంధించిన అన్ని చెప్తున్నారు వాళ్ళు. పంట కూడా కొంటున్నారు వాళ్ళే, అన్ని వాళ్ళే. ఎలా ఉన్నాయండి రేట్లు? అప్పుడు నార్మల్ బయట అమ్ముకున్నారు రైతులు, గవర్నమెంట్. అప్పుడు ప్రైవేట్ వాళ్ళ కంటే గవర్నమెంట్ ఎక్కువ డబ్బులు ఇస్తుంది, తక్కువ డబ్బులు ఇస్తుందా? ఎక్కువ ఇస్తుందా? డబ్బులు అన్న పడుతున్నాయా? పడుతున్నాయి. జగన్ పరిపాలన బాగానే ఉంది. మీ ఇంట్లో ఎలాంటి సంక్షేమ పథకాలు? మాకు అమ్మఒడి పడుతుంది పిల్లలకి, తర్వాత మాకు ఇల్లు వచ్చింది, ఇల్లు జాగా. ఇప్పుడు మేము పేదవాళ్ళం ఉన్నవాళ్ళం కాదు, ఇప్పుడు పేదవాళ్ళన్నా ఇల్లు జగనన్న దయ వల్ల మేము ఇల్లు కట్టుకున్నాం, శుభ్రంగా ఉన్నాం. పిల్లలు స్కూల్ ఫీజులు అతను చదివిస్తున్నారు, అతని ఫీజులు కూడా అతనే కడుతున్నారు. ఇప్పుడు మా ప్రైవేట్ స్కూల్ పడుతుంది. అతని దయ వల్ల మేము అందరం శుభ్రంగా ఉన్నాం. మళ్ళీ జగనే వస్తారు, అతనే రావాలి పక్కాగా. ఇక్కడ ఎంపీగా బొత్స ఝాన్సీ ఒకవైపు, శ్రీ భరత్ ఒకవైపు పోటీ చేస్తున్నారు. ఎవరు గెలుస్తారంట ఇద్దరులో? ఝాన్సీ. ఎందుకంటే ఆమె గెలుస్తారు పక్క, ఎందుకంటే అతని తరపున ఉన్నారు కాబట్టి పక్కా గెలుస్తారు. గెలుస్తారు పక్కగా. మాకు అమ్మఒడి వచ్చింది, తర్వాత ఈ పిల్లలకి ఫీజులకి అమ్మఒడి డబ్బులు పడుతున్నాయి, తర్వాత ఇల్లు జాగా వచ్చింది, ఇల్లు కట్టుకుని శుభ్రంగా ఉన్న అతని దయ వల్ల చల్లగా ఉన్నాం. మేము ఇల్లు కట్టేసుకున్నాం. ఎంతండి మీకు ఇచ్చిన ఇంటి ప్లేస్ విలువ ఎంత ఉంటుంది? ఎన్ని లక్షలు ఉండొచ్చు? ఎంత ఉంటుంది? 15 లక్షలు.